హాయ్ హలో నమస్తే, నేను మీ చందన. ఆర్కే న్యూస్ ఛానల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. మీరు చూస్తున్నారు ఆర్కే న్యూస్. ప్రస్తుతం హైదరాబాద్ లో రిపోర్టర్ రెహమాన్ ఖాన్ రిపోర్ట్ అందిస్తున్నారు. ఆర్కే న్యూస్ ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయిన తల్లి ఉందో, తల్లి మరియు కొడుకు, వాళ్ళ భర్త, వాళ్ళ కూతురు అందరూ కలిసి సినిమా థియేటర్కి వచ్చారు. లోపల టికెట్ తీసుకొని లోపల ఉన్నారు. ఉన్న క్రమంలో ఎప్పుడైతే మీకు ఆ రోజు సంఘటన, వీళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ గారితో వచ్చిన బౌన్సర్స్ ఉన్నారో, పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు అందరిని నెట్టివేశారు. నెట్టివేసే క్రమంలో లోపల సీట్ల కింద అక్కడ సఫకేటెడ్ గురి, ఊపిరాడక కింద పడిపోతే లోపల ఒక సాయి కిరణ్ అనే వ్యక్తి వాళ్ళు పోలీసుకు హెల్ప్ అడిగితే వాళ్ళు, మన పోలీసు వాళ్ళు లోపలికి వెళ్ళి మా అంజనేయులు కానిస్టేబుల్ ఆఫీసర్, మౌనిక, మా సిఐ గారు, చికట్పల్లి సిఐ గారు, ప్రసాద్ రెడ్డి ఎస్ఐ గారు, వీళ్ళందరూ తీసుకొని బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ఫస్ట్ ప్రాథమిక సిపిఆర్ చేసి వెంటనే దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తరలించి అక్కడి నుంచి అబ్బాయిని ఇంకా సూపర్ స్పెషాలిటీకి తరలించడం జరిగింది. బాలుడు పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ముందుకు భగవంతుని దయతోటి అతను మంచి కోలుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఒక బాధాకరమైన సంఘటన నుంచి అబ్బాయి మంచిగా కోలుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. లైటింగ్ లేదు, సౌండ్ సిస్టాన్ని ఆల్రెడీ మా వాళ్ళు సీజ్ చేసేసారు. బాణసంచాన్ని కూడా కంట్రోల్ చేసేసారు. ఈవెంట్ ఆర్గనైజరే ఇప్పుడు ఇలా కూడా ఇలా ఫిక్సప్ అవుతారు. ఈవెంట్ ఆర్గనైజర్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్, థియేటర్ ఓనర్ ఇస్ ద రెస్పాన్సిబుల్, థియేటర్ ఎవ్రీబడి ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ థింగ్. విజయ్ కుమార్ అనే వ్యక్తి is an important person, lower balcony and upper balcony. He is the caretaker of the lower balcony and upper balcony who are stepping into the inside of the విజయ్ చందర్ అండి, గంధకం విజయ్ చందర్. ఎం సందీప్ అనేవారు ఓనర్, వన్ ఆఫ్ ద ఓనర్. ఇది నాట్ ఏ సింగిల్ ఓనర్, వన్ ఆఫ్ ద ఓనర్. ఎస్, వాళ్ళ అంటే మా టీమ్స్, మా అంటే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డీసీపీ సెంట్రల్ జోన్ సార్ శ్రీ ఆకాంక్ష యాదవ్ సార్ ఐపీఎస్ గారి ద్వారా క్లోజ్ సూపర్వైజేషన్లో వారి నాయకత్వంలో మేము ఒక 4 టీమ్స్ ఫామ్ చేసేయడం జరిగింది. నేరస్తులు ఎవరైతే అది కొంచెం అది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అవన్నీ A1 A2 అనేది డిపెండ్స్ అపాన్ ద, ఇప్పుడు సపోజ్ ఇంట్లో A10 ఉన్న వాళ్ళు A1 కావచ్చు, A10 గుడ్ ఈవినింగ్ ఆల్, మీ అందరికీ స్వాగతం. గౌరవ మా సిపి గారు, మా ఆస్కార్ ఆఫీసర్, మా డీసీపీ సార్ వారి ఆదేశాల అనుగుణంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఒక బాధాకరమైన సంఘటన 4వ తారీఖు నాడు 4/12 నాడు సంధ్యా 70 mm స్పెషల్ షోలు జరుగుతున్నప్పుడు ఒక సఫకేషన్ తోటి ఊపిరాడక లోయర్ బాల్కనీలో చనిపోయిన సంగతి మీ అందరికీ విదితమే. ఆ క్రమంలో దానికి సంఘటనకు బాధ్యులైన దాని గురించి మా డీసీపీ సార్ ఆ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి, చట్ట ప్రకారం 105, 1181 రెడ్ విత్ 3/5 BNS ప్రకారము కేసు నమోదు చేసి చికట్పల్లి పోలీసుల ద్వారా పరిశోధన కొనసాగింది. ఈ పరిశోధన క్రమంలో ఈరోజు సంఘటనకు బాధ్యులైన సందీప్ అనే ఒక యజమానిని, 7 యజమానులలో ఒక నాగరాజు గారిని, అయిన తర్వాత గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది.
వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ సంఘటనలో గాయపడ్డ అంటే సఫకేషన్ తోటి గాయపడ్డ శ్రీ తేజ అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు, చికిత్స జరుగుతున్నది. ఇంకా దీనిలో ఈ కేసులో పరిశోధన కొనసాగుతున్నది. దీనిలో సీసీ ఫుటేజీలు అయినాక అక్కడ ఉన్న సాక్ష్యాల ఆధారంగా సంఘటనపై పూర్తి స్థాయిలో న్యాయ నిపుణుల సలహాలు, మా ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటూ దీనికి ఇంకా ముందుకు సాగుతుంది. దీనిలో చట్టరీత్యా ఎవరెవరైతే దీనిలో ఇంకా పాలు పంచుకొని ఉన్నారో వారందరిపై తదుపరి చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ. న్యాయ నిపుణులు మరియు మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ దాని మీద జరుగుతుంది. చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు. థ్యాంక్ యూ.